I am going to discuss the success of British over French and mainly the factors that made responsible for the success of British over French. Let us discuss, dear students. See here. So policies, in the policies we discussed subsidiary alliance and the first policy, and that is ring fence policy, and two more policies are there. Doctrine of Lapse. Doctrine of Lapse. Doctrine of Lapse. దత్త సంక్రమణ సిద్ధాంతం అంటాం దీన్ని. ఏమని పిలుస్తున్నాం? దత్త సంక్రమణ సిద్ధాంతం. దత్త సంక్రమణ సిద్ధాంతం. డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్. దత్త సంక్రమణ సిద్ధాంతం. డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్. అసలు దత్త సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటి, ఎవరు ప్రవేశపెట్టారు, ఎందుకు ప్రవేశపెట్టారు అనేది చూద్దాం. ఇన్ ద ఇయర్ 1848 లార్డ్ డల్హౌసీ initiated an imperial policies. Lord Dalhousie, an imperialist, initiated an imperial policy called Doctrine of Lapse. If there is no legal born heir to the state, to the throne, such state can be annexed by the British. ఒకవేళ రాజ్యానికి రాజు పుట్టిన వారసుడు లేకపోతే, నిజమైన వారసుడు లేకపోతే, అటువంటి రాజ్యాన్ని బ్రిటిష్ వారు హస్తగతం చేసుకోవడమే దత్త సంక్రమణ సిద్ధాంతం అంటున్నాం, లేదా రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటున్నాం. అంటే నిజమైన వారసుడు లేని రాజ్యం చెల్లదు, అటువంటి రాజ్యాన్ని బ్రిటిష్ వారు వశం చేసుకుంటారు. రైట్. దత్తపుత్రుల నియామకం అనేది అసలు దట్ ఈజ్ ఇన్వాలిడ్, అది చెల్లదు. రైట్. నిజమైన వారసుడు లేని రాజ్యాన్ని ఆ రాజులు దత్తపుత్రుడిని తీసుకొని దత్తపుత్రుడికి అప్పగిస్తే అటువంటి రాజ్యాలను బ్రిటిష్ వారు ఆక్రమిస్తారు అంటూ తెలియజేస్తున్న సిద్ధాంతం దత్త సంక్రమణ సిద్ధాంతం. ప్రతిపాదించిన వారు లార్డ్ డల్హౌసీ 1848వ సంవత్సరంలో. లార్డ్ డల్హౌసీ ఈ విధానం కింద ఎన్నో రాజ్యాలను హస్తగతం చేసుకోవడం జరిగింది, ఎన్నో రాజ్యాలను తమ యొక్క స్వీయాధీనంలోకి తీసుకురావడం జరిగింది. అందులో సతారా, జైత్పూర్, బుందేల్ఖండ్, సంబాల్పూర్, రైట్, ఝాన్సీ, భగత్, ఉదయ్పూర్, ఝాన్సీ, నాగపూర్, ఈ ప్రాంతాలన్నిటినీ దత్త సంక్రమణ సిద్ధాంతం ద్వారా డల్హౌసీ ఆక్రమించడం జరిగింది. చాలా భారతీయ ప్రాంతాలన్నీ, ఎన్నో భూభాగాలు దత్త సంక్రమణ సిద్ధాంతం ద్వారా బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణలోకి రావడం జరిగింది. సో ఈ విధానం కూడా బ్రిటిష్ వారి యొక్క విజయానికి, బ్రిటిష్ వారి యొక్క సార్వభౌమాధికారానికి కారణమైంది. రైట్. ఝాన్సీ లక్ష్మీబాయి ఎప్పుడైతే డల్హౌసీ తమ యొక్క రాజ్యాన్ని ఆక్రమించాడో, లక్ష్మీబాయి ఆఫ్ ఝాన్సీ ప్రాంతానికి చెందిన రాణి తన యొక్క దత్తపుత్రుడి కోసం పోరాడుతూ 1857 తిరుగుబాటు చేస్తోంది, సిపాయిలకు మద్దతు ఇస్తుంది. ఎందుకంటే డల్హౌసీ తమ యొక్క రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. సో డల్హౌసీ annexed so many states like Satara, Jaipur, Sambalpur, Budelkhand, Jhansi, Nagpur, Bhagat, Udaipur, all states were annexed to the British Empire on the pretext of Doctrine of Lapse. So against this British interest and British policies, many rulers started fighting
with British in 1857, causing the Great Mutiny of 1857 or Indian Revolt 1857. Next, last but not least, another policy, that is divide and rule policy. Divide and rule policy. విభజించు పాలించు సిద్ధాంతం. విభజించు పాలించు సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కూడా చాలా చాలా ప్రధానమైన సిద్ధాంతం, ఇంపార్టెంట్. అంటే భారతదేశంలో జాతీయోద్యమం పతాక స్థాయికి చేరుకునే సమయంలో దాని ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉపద్రవం పొంచి ఉంది, ప్రమాదం పొంచి ఉంది అని భావించిన బ్రిటిష్ వారు జాతీయోద్యమాన్ని నీరుగార్చాలంటే భారతదేశంలో జాతీయోద్యమాన్ని లేవనెత్తిన ఇద్దరు గొప్పవారు, ఒకడు ముస్లిం, మరొకడు హిందూ. రెండు గొప్ప వర్గాలు, ముస్లిం వర్గం మరియు హిందూ వర్గం. రెండు గొప్ప మతాలు, హిందూ మరియు ముస్లిం మతం. ఈ రెండు మతాలు జాతీయోద్యమాన్ని పూర్తి స్థాయిలోకి పైకి తీసుకెళ్తున్నాయి. ఇవి బ్రిటిష్ సామ్రాజ్య ఉనికికే ప్రమాదం అని భావించిన లార్డ్ కర్జన్ లాంటి వారు విభజించు పాలించు సిద్ధాంతాన్ని వాస్తవ రూపంలోకి తీసుకొస్తున్నారు బెంగాల్ విభజనతో. చూడండి, సమైక్య బెంగాల్ ఒక శక్తి, యునైటెడ్ బెంగాల్ ఇస్ ఎ పవర్. సో బెంగాల్లో జాతీయోద్యమ భావాలు 3 పువ్వులు మరియు 6 కాయలుగా వికసించి పతాక స్థాయికి చేరుకునే సమయంలో దాన్ని, ఆ జాతీయోద్యమాన్ని దెబ్బతీయకపోతే బ్రిటిష్ సామ్రాజ్యం దెబ్బతీయబడుతుంది. అందుకే జాతీయవాద దృక్పథాన్ని నీరుగార్చేందుకు గాను బెంగాల్ని 2 భాగాలుగా చీల్చేశాడు, ఈస్ట్ బెంగాల్ మరియు వెస్ట్ బెంగాల్. ఈస్ట్ బెంగాల్లో ముఖ్యంగా ముస్లింలు ఉంటారు, ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో హిందువులు ఉంటారు. రైట్, వెస్ట్ బెంగాల్కి కలకత్తా రాజధానిగా, ఈస్ట్ బెంగాల్కి ఢాకా రాజధానిగా కొనసాగుతుంది. దీని ద్వారా హిందూ ముస్లింల చీలక ద్వారా జాతీయోద్యమ భావాలు నీరుగార్చబడతాయి. ఆ విధంగా విభజించు పాలించు విధానాన్ని అవలంబిస్తూ జాతీయోద్యమ భావాలను నీరుగార్చాడు. అంతేకాకుండా మనం 1857 తిరుగుబాటుకు ఆధారంగా తీసుకుంటే 1857 తిరుగుబాటులో ఎక్కువగా పాల్గొన్నది హిందూ ముస్లిం వర్గాలు. కాబట్టి ఈ హిందూ ముస్లింలను చీల్చే ప్రయత్నం ఎలా చేశారంటే 1857 తిరుగుబాటుకు పూర్వం హిందువులను చేరదీసి ముస్లింలను వేరు చేశారు. పూర్తిగా ముస్లింలతో వ్యతిరేక విధానాన్ని అవలంబించారు బ్రిటిష్ వారు. 1857 తిరుగుబాటు అనంతరం పరిశీలిస్తే గమనించాలి, ఇక్కడ ముస్లింలను ఆదరించి ముస్లింలను చేరదీసి హిందువులను దూరం చేశారు. సీ ద డిఫరెన్స్. తిరుగుబాటుకు ముందు ముస్లింలను ఎందుకు చేరవిదీయడం లేదంటే ముస్లింలు పాలక వంశాలు, ముస్లింలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముస్లిం పాలక వంశాలు తిరుగుబాట్లు చేస్తున్నాయి, ఉద్యమిస్తున్నాయి. అందుకే ముస్లింలు పాలక వంశాలు కాబట్టి ముస్లింలను వ్యతిరేకిస్తూ హిందువుల్ని ముస్లింల మీద ఉసిగొల్పారు 1857 తిరుగుబాటుకు పూర్వం. దీన్నే విభజించు పాలించు విధానం అంటున్నాం, బ్రిటిష్ వారి యొక్క విభజించు పాలించు విధానం. కానీ తిరుగుబాటు అనంతరం ఈ విభజించు పాలించు ధోరణిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలా? తిరుగుబాటు అనంతరం ముస్లింలను చేరదీస్తున్నారు. ఎందుకంటే 1857లో మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా దెబ్బతింది, బ్రిటిష్ వారి చేతుల్లోకి వచ్చేసింది. 1857లో బహదూర్ షా II, చివరి కడపటి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా IIను రంగూన్ జైలుకు పంపించారు. మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా పతనమైంది. చిన్న చిన్న ముస్లిం ప్రాంతీయ రాజ్యాలు కూడా దెబ్బతిన్నాయి. ఇక పాలక వంశాలుగా ఉన్న అప్పటి వరకు ముస్లింలు పాలక వంశాలుగా ఉండడంతో ముస్లింలను వ్యతిరేకించారు. ఇప్పుడేమో ముస్లింలన్నీ తమ యొక్క పాలనను పూర్తిగా కోల్పోయాయి, ఇంకా ముస్లింలను చేరదీస్తున్నారు. మరి జాతీయోద్యమాన్ని ప్రారంభించిన హిందూ వర్గాలకు వ్యతిరేకంగా ముస్లింలను ఉసిగొలుపుతున్నారు. ఈ విధంగా విభజించు పాలించు విధానాన్ని బ్రిటిష్ వారు అవలంబిస్తున్నారు. భారత జాతీయవాద దృక్పథాన్ని నీరుగార్చేందుకు, సమాధి చేసేందుకు బ్రిటిష్ ప్రయోగించిన హస్తమే డివైడ్ అండ్ రూల్.
So the divide and rule policy destroyed the national consciousness and the communal harmony of Hindu and Muslims, the composite culture of Hindu and Muslims. So this is about divide and rule policy. And my dear aspirants, freshers or learners, these topics are very, very important for competitive exams. Okay. Next, let us discuss few important policies of British and causes that made British success over French. The navy power, immense navy power of British. British is also known as the Queen of Seas. సముద్రపు రాణి అని పిలుస్తారు బ్రిటన్ని. సముద్రపు రాణి. నౌకా యుద్ధాల్లో తనకు తానే సాటి, తనకెవ్వరూ రారు పోటీ. అంతటి గొప్ప నౌకా బలాన్ని కలిగి ఉంది బ్రిటన్. మరి ఈ నౌకా బలం ద్వారానే ఫ్రెంచ్ వారిని నౌకా యుద్ధాల్లో చిత్తుచిత్తుగా ఓడించి పై చేయిని సాధించి. నెక్స్ట్, కంపెనీ. ఈ కంపెనీ విషయానికి వచ్చేసరికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రైవేట్ ఎంటర్ప్రినర్, అంటే ప్రైవేటు రంగ సంస్థ. దిస్ ఇస్ ప్రైవేట్ కంపెనీ, ఓకే, ఆర్ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. వైల్ French East India Company is a public enterprise. See here the difference between private and public. In the private sector based company or any private enterprise, the policy making or the decision making, the process of decision making is very faster than the public sector company. Here the process is very speeder than the private company. చూడండి, ప్రభుత్వ రంగ సంస్థలో ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా ప్రైవేట్ రంగ సంస్థలో చాలా త్వరగా అయిపోతుంది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలో చాలా సమయం పడుతుంది. ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, ఒక ఫైల్ని కదిలించాలన్నా, లేదా అది పూర్తి కావాలన్నా కూడా ఆ ప్రక్రియ అనేది టేక్ లెంతీ పీరియడ్. బట్ కమింగ్ టు ప్రైవేట్ కంపెనీ, ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అండ్ ద ప్రొసీజర్ టు ద ఫైనలైజేషన్ is very faster than the public sector company. So this is the difference. So English East India Company డెసిషన్ తీసుకోవడంలో యుద్ధానికి సంబంధించింది కావచ్చు, ఇంకా దానికి అంతర్లీనంగా సంబంధించిన ఏ అంశమైనా కావచ్చు, డెసిషన్ మేకింగ్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ముందంజలో ఉంది, ప్రైవేట్ కంపెనీ అయినందువల్ల. రైట్. సో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఫ్రెంచ్ వారు ఓటమి పాలు కావడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గేవ్ ట్రమెండస్ విక్టరీ టు ద బ్రిటిష్ వారికి ఒక గొప్ప విజయాన్ని అందించింది. సో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎనేబుల్ బ్రిటిష్ టు క్రియేట్ ద వెల్త్ ఇన్కమ్ సోర్సెస్ ఇన్ బెంగాల్. రైట్. Later British started plundering the wealth of Bengal. So this battle of Plassey is helpful for the British further conquest and created huge confidence in the minds of the Britishers and generated huge income for the upcoming uses of the East India Company. So that was the thing. సో ప్లాసీ యుద్ధం ద్వారా ఒకవైపు ఆర్థికంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బలపడుతోంది, మరొక వైపు రాజకీయంగా బెంగాల్ని తమ యొక్క ఆధ్వర్యంలోకి తీసుకుంటోంది. అంతేకాకుండా ఈ ప్లాసీ యుద్ధంలో విజయం అనేది బ్రిటిష్ వారికి ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ responsible for the victory of British over French. And next, their headquarters. See, unlike the other Europeans, British created 3 headquarters, each at Bombay, Maharashtra,
Next, Madras and Calcutta. So in the western Bombay, in the eastern part Calcutta, in the southern part Madras. ఈ విధంగా ద్వీపకల్ప భారతదేశానికి మూడు వైపులా ఒక్కొక్క వైపున ఒక్కొక్క ప్రధాన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. రైట్, క్యాల్కటా ఇన్ ద ఈస్ట్, బాంబే ఇన్ ద వెస్ట్ అండ్ మద్రాస్ ఇన్ ద సౌత్. సో దిస్ త్రీ strategical locations of these headquarters made British supremacy and sovereign power over Indian peninsula. Okay, so this made the British superpower over other European nations. The trading activity of British in the pre-industrial revolution. పారిశ్రామిక విప్లవానికి ముందు బ్రిటిష్ వారి యొక్క వర్తక వ్యాపారాలు ఎలా ఉన్నాయి, భారతదేశంతో ఎటువంటి వాణిజ్య ఆర్థిక సంబంధాలని కలిగి ఉన్నారనేది మనం చర్చించుకోవాలి. సో ఇక్కడి నుంచి ప్రతి పోటీ పరీక్షకు ప్రశ్నలు కోకొల్లలుగా మనకు గత ప్రశ్నపత్రాల్లో ఎన్నో దాఖలాలను మనం చూడొచ్చు. గత దాఖలాలన్నిటినీ పరిశీలిస్తే ఈ బ్రిటిష్ ట్రేడింగ్ ఎకానమీ ఏదైతే ఉందో, వాణిజ్య ఆర్థిక విధానం, అక్కడి నుంచి చాలా ప్రశ్నలు రావడం జరిగింది. మరి ఈ ప్రశ్నలు పోటీ పరీక్షలకు చాలా చాలా క్రూషియల్. ఈ టాపికే చాలా క్రూషియల్. సో దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ and important for all competitive exams. Could you kindly focus here? See here. So British trade policy with India in the pre-industrial revolution. What is it? Pre-industrial revolution. అంటే పారిశ్రామిక విప్లవానికి ముందు ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటున్నాం. ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ముందు, పారిశ్రామిక విప్లవానికి ముందు బ్రిటిష్ వారు ఎటువంటి వర్తక విధానాన్ని అవలంబించారనేది మన ముందున్న ప్రశ్న. దిస్ ఈస్ ద ఫండమెంటల్ క్వశ్చన్, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ డీలింగ్ దిస్ క్వశ్చన్. సో వీ షుడ్ నో ద ట్రేడ్ పాలసీ and revolutionary changes in the post-industrial revolution and the policy in the pre-industrial revolution and the importance, the significance of this trade policy in the pre-industrial revolution. Let us discuss. So this is England. In the pre-industrial revolution, there was no factory in England. ఇంగ్లాండ్లో ఎటువంటి ఫ్యాక్టరీస్ లేవు. నో ఫ్యాక్టరీస్ ఇన్ ఇంగ్లాండ్. ఇన్ ద ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దెర్ ఈజ్ నో ఫ్యాక్టరీ ఇన్ ఇంగ్లాండ్. ఓకే, సి ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే పారిశ్రామిక విప్లవానికి ముందు అంటున్నాం. మరి పారిశ్రామిక విప్లవమే ప్రారంభం కాలేదు, ఇక పరిశ్రమలు ఎలా ప్రారంభమవుతాయి? సో నో ఫ్యాక్టరీ in England. See here. So this is no factory in England and no industry in England. సో ఎప్పుడైతే పరిశ్రమలు లేవో ఇక బ్రిటిష్ వారు దేనిపై ఆధారపడాలి? తప్పనిసరిగా తూర్పు రాజ్యాలపై ఆధారపడాలి. రైట్, ఎనీ నేషన్ ఇన్ ద వరల్డ్ కెన్ సర్వైవ్ వితౌట్ ట్రేడింగ్ యాక్టివిటీస్, బట్ an European nation cannot survive and sustain. And then what happened? The sustainability of European or British economy was under great trouble. And then in the pre-industrial revolution, so British started good trading relations with India. And this policy is known as putting out system. See here, putting out system. In the pre-industrial revolution, British followed a policy or a scheme called putting out system. So which accordingly there was a precondition between British trader and Indian artisan. So according to this policy, British trader
should provide raw material to the Indian artisan, and through the artistic skills, Indian artisan should convert the raw material into finished good and should give this finished goods to the British trader under the policy of putting out system or the scheme called putting out system. Putting out system ప్రకారం బ్రిటిష్ ట్రేడర్ అనేవాడు ఇంగ్లాండ్ నుంచి ఎక్కడికి వస్తున్నాడు, ఇండియాకు వస్తున్నాడు. కంపెనీ ఇన్వెస్టర్ లేదా బ్రిటిష్ ట్రేడర్, కంపెనీ ట్రేడర్ అంటుంటాం. ఎలా వస్తున్నాడంటే he will come along with the capital and he invested the capital on raw material. So he purchased the raw material. So after buying the raw material, he came to Indian artisan along with the capital and raw material, and he had a policy called putting out system, which accordingly Indian artisans should convert this raw material into finished good and return the finished good to the company investors. Again, see here, భారతీయ కళాకారుడు వద్దకు బ్రిటిష్ కంపెనీకి సంబంధించిన వ్యాపారి వస్తున్నాడు. రైట్, పెట్టుబడి తీసుకొని వస్తాడు, ముడి సరుకును కొనుగోలు చేస్తాడు. రైట్, he bought raw material and then contact Indian artisan to convert the raw material into finished goods. Right, so Indian artisan had skill to convert to this raw material into finished goods. After converting, the finished goods is taken away by the company investor to England. But what would the Indian artisan gain? Indian artisan received huge amount as wages. వేతనాల రూపంలో attractive wages were received. So both Indian artisan as well as company investors are beneficiaries of this putting out system. ఇద్దరు కూడా లాభపడుతున్నారమ్మా, ఇద్దరు కూడా గొప్పగా లాభపడుతున్నారు ఈ పుట్టింగ్ అవుట్ సిస్టమ్ ద్వారా. కంపెనీ ట్రేడర్ కూడా లాభపడుతున్నాడు, మరియు భారతీయ కళాకారుడు కూడా లాభపడుతున్నాడు. ఎలా లాభపడుతున్నాడు? భారతీయ కళాకారుడేమో ముడి సరుకును అంతిమ వస్తువుగా మార్చేసి తన నైపుణ్యాల ద్వారా దాన్ని అందంగా తయారు చేసి పెడతాడు. దాన్ని తీసుకుని ఈ కంపెనీ ఇన్వెస్టర్ ట్రేడర్ బ్రిటన్కి వెళ్ళిపోయి అత్యధిక లాభాన్ని అమ్ముకుంటున్నాడు. దాదాపు 60 రెట్ల లాభాలు పొందుతున్నాడు. ఎందుకంటే అటువంటి వస్తువులకి బ్రిటన్లో ఎక్కువ డిమాండ్ ఉంది. బ్రిటన్లో అలాంటి వస్తువులు లేవు కాబట్టి లేని దానికి ఎక్కువ గిరాకీ డిమాండ్ ఉంటుంది. So the British investor received huge profits and the Indian artisan receives attractive wages. So both were the beneficiaries of putting out system. This is not harmful for the both nations. This is a healthy system of trade policy. వాణిజ్య విధానంలోనే ఆరోగ్యకరమైన విధానంగా చెప్పుకోవచ్చు. కానీ తదనంతర కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? వాట్ వాజ్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఇన్ ద పోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? పారిశ్రామిక విప్లవం ప్రారంభమవుతోంది ఇంగ్లాండ్లో. ఇంగ్లాండ్ వాజ్ రీలింగ్ అండర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇంగ్లాండ్ స్టార్టెడ్ అ రెవల్యూషన్ అగైనెస్ట్ ద గవర్నమెంట్, అగైనెస్ట్ ద స్టేట్, and forcing the state to start to initiate the industry, and they started boycotting the foreign goods, right, and they started demanding for the native British goods, and for that purpose they demanded for the native industry. So this caused the industrial revolution rise to its zenith, and finally industrial revolution brought revolutionary changes in the policy making of the company. So company changed the policy totally. Let us discuss the trade policy of the company with India in the post-industrial revolution. What are the revolutionary changes? See here. In the post-industrial revolution, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవం అనంతరం
బ్రిటిష్ వాణిజ్య విధానంలో, భారతదేశంతో బ్రిటిష్ సాగిస్తున్న వాణిజ్య విధానంలో ఏ సంస్కరణలు చోటు చేసుకున్నాయి? See, what steps taken by the government of Britain, the post-industrial revolution, and what are the revolutionary changes brought in the trade policy with India? So let us discuss the company trade policy with India in the post-industrial revolution. See here, the industry is formed in England. ఇంగ్లాండ్లో ఇండస్ట్రీలు స్థాపించబడ్డాయి. సో many industries were formed in England. So what is the prime material or primary requirement for industries or primary source of industry? Raw material is the source. రా మెటీరియల్ అనేది దేనికి కావాలి? ఇంగ్లాండ్కి కావాలి, మరి ఇంగ్లీష్ ఫ్యాక్టరీస్కి కావాలి. ఎందుకంటే పోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత పరిశ్రమలు స్థాపించబడ్డాయి ఇంగ్లాండ్కి. ఇంగ్లాండ్లో ఉన్న ఫ్యాక్టరీస్కి రా మెటీరియల్ కావాలి. సో వాట్ వాజ్ ద డెస్టినేషన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఫార్ ద రా మెటీరియల్? The destination of England for the raw material is none other than India. India is only the country which produces huge amount of raw material in the world. And now here company traders arrived India. Company traders అనేవారు భారతదేశానికి వస్తున్నారు. So company traders arrived India. Now this time company traders contact Indian peasantry for the raw material. Very very important. రా మెటీరియల్ కోసం కంపెనీ ఇన్వెస్టర్స్ ఎవరిని ఆశ్రయించారు? భారతీయ రైతాంగాన్ని ఆశ్రయించడం జరిగింది. కారణం ఏంటి? ఇంతకుముందేమో ముడి సరుకులు తీసుకుని ఇండియన్ ఆర్టిజన్ దగ్గరికి వెళ్ళేవారు, కళాకారుల వద్దకు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎందుకంటే ఇంగ్లాండ్లో పరిశ్రమలు స్థాపించబడ్డాయి. ఆర్టిజన్స్తో పని లేదు, కేవలం రైతులు ముడి సరుకులను అమ్మితే చాలు. ఆ ముడి సరుకులను తీసుకెళ్ళి వారి తమ పరిశ్రమల్లో అంతిమ వస్తువులుగా మార్చుకొని వాటిని మళ్ళీ భారతదేశంలో దిగుమతి చేసి భారతీయ మార్కెట్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు పోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో. This is how the Indian rural, cottage, small scale industry and handloom industries, handicrafts were destroyed brutally and outrightly. No doubt. Completely collapsed. Indian economy is demolished outrightly. See, let us discuss here. బ్రిటన్ నుంచి వచ్చిన కంపెనీకి చెందిన వ్యాపారి భారతదేశంలో రైతాంగం వద్దకు వచ్చి వారిని తమకు కావలసిన, తమ పరిశ్రమలకు కావలసిన ముడి సరుకుల్ని పండించమని వారిని బలవంతం చేయడం జరిగింది. దే ఫోర్స్ ఇండియన్ పీజంట్రీ టు కల్టివేట్ ద రా మెటీరియల్ యాజ్ పర్ ద నీడ్స్ ఆఫ్ దేర్ ఫ్యాక్టరీ ఆర్ ఇండస్ట్రీ. నౌ వాట్ హ్యాపెన్? యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఫ్యాక్టరీ దే వాంట్. So 80% of the industry in England is associated with textiles. So textile industry needs bulk amount of cotton and indigo for the dyeing purpose. So these two are very very important for the textile industry. ఈ పారిశ్రామిక విప్లవంలో భాగంగా బ్రిటన్లో వస్త్ర పరిశ్రమలు ఎక్కువ మొత్తంలో స్థాపించబడ్డాయి. ఈ వస్త్ర పరిశ్రమలకు కావాల్సిన ముడిసరికి ఏంటంటే పత్తి మరియు నీలిమందు కావాలి. ఈ పత్తి నీలిమందును పండించమని భారతీయ రైతాంగంపై ఒత్తిడి తీసుకొచ్చారు. తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో భారతీయ రైతాంగం దే వర్ అండర్ ఫోర్స్ ఆఫ్ బ్రిటిష్ ట్రేడర్స్ అండ్ ప్లాంటేషన్. అండ్ ఫైనలీ వాట్ హ్యాపెండ్? Indian peasants produce the huge amount of raw material like cotton, indigo, right, as per the British industry, sugar cane, next rubber, coffee, tea. These all are the cash crops or commercialized crops. The entire Indian agrarian economy had been commercialized, causing shortage of foods. And this led to huge scale of famines in India and slow starvations in India. Many people were died off without having food and water or starvation. See the major impact of the industrial revolution and changing in the trade policy of British with India. This brought huge changes in the field of
the trading policies and economy. Let us discuss. ఇక భారతీయ రైతాంగం మొత్తం ఈ రా మెటీరియల్ని పండించి రైట్ కాటన్ కానీ పత్తి కానీ ఇండస్ట్రీ అదేవిధంగా ఇండిగో నీలిమందు అంటుంటాం యూజింగ్ ఇన్ ద డయింగ్ పర్పస్ ఇన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ వస్త్ర పరిశ్రమల్లో రంగుల కోసం ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా షుగర్ కేన్ రైట్ రబ్బర్ కాఫీ టీ ఇవన్నీ క్యాష్ క్రాఫ్ట్ వాణిజ్య పంటల్ని పండించి వీటిని తీసుకువెళ్ళారు. ఈ రా మెటీరియల్ని తమ స్వార్థ స్వలాభాల కోసం ఇంగ్లాండ్కి తరలించి ఇంగ్లాండ్లో వీటిని అంతిమ వస్తువుగా మార్చారు. ద రా మెటీరియల్ సప్లైడ్ by India was converted as finished good in the English factory. And finally, what was the scene? See, these finished goods or finished products of English industry entered in the Indian market. So India became the major market of British cheap machine-made goods. బ్రిటిష్ వారు సృష్టించిన బ్రిటిష్ కంపెనీలచే తయారు చేయబడిన అతి తక్కువ ధరకు లభ్యమయ్యే వస్తువులకి భారతదేశంలో గిరాకీ పెరిగిపోయింది. అందుకే భారతీయ మార్కెట్లో వాటిని ప్రవేశపెట్టి భారతీయ వ్యవస్థాగత సంస్థల్ని పరిశ్రమల్ని దెబ్బతీశారు బ్రిటిష్ వారు. ఏ విధంగా దెబ్బతీస్తున్నారో చూద్దాం. సీ ద ఖాదీ క్లాత్, లినిన్ క్లాత్ designed and manufactured by native handloom industries or weavers, Indian weavers, is available at 100 rupees. A shirt or a garment is available at 100 rupees. And the same quality shirt or garment is available at 25 rupees only, which was very cheap, designed by or manufactured by British industry. So this is very cheap. So the cheap machine-made goods entered in the Indian market. So native Indian industries did not stand and did not give much resist before the machine-made goods of Britain. సో చౌకగా ఉన్న 25 రూపాయల వస్త్రాల్ని కొనుగోలు చేస్తున్నారు అందరూ, అంతే కదా. తక్కువ ధరకు లభ్యమవుతున్న ఒకే క్వాలిటీ కలిగిన వస్తువును కొనుగోలు చేస్తారా లేదా ఎక్కువ ధర పెట్టి అదే వస్తువును కొనుగోలు చేస్తారా? సో ఎంటైర్ ఇండియా టర్న్ టువర్డ్స్ ద చీప్ మిషన్ మేడ్ గూడ్స్ ఆఫ్ ఇంగ్లాండ్. దస్ ఇండియా బికేమ్ ద మార్కెట్ టు బ్రిటన్. నాట్ ఓన్లీ ద డెస్టినేషన్ ఆఫ్ రా మెటీరియల్ ఫర్ English industry, but also the market of English industry. So this is very, very important. So from one side, India fulfill the requirements of the factory in the form of the raw materials, in the form of supplying the raw material. So as a supplier, India fulfilling the needs of English industry. From other side, the finished products of English industries were selling in the market of India. Thus, India served as the market. India played a great role as a market for the British industry. So, in the second phase of colonialism, or the second phase after the industrial revolution or the post-industrial revolution, India played two roles. One is as supplier and second one is as market. ఒకవైపు సరఫరాదారుగా మరొక వైపు కొనుగోలుదారుగా మార్కెట్గా పనిచేస్తూ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఫ్యాక్టరీల యొక్క అవసరాలను తీరుస్తోంది. సో ఇండియా ఇస్ ద డెస్టినేషన్ ఫర్ ద రా మెటీరియల్ ఫర్ British industry, as well as India the market to receive the British cheap machine made goods. So the two roles were played by India, but the major impact on native Indian industry. Native Indian industry, rural, cottage, handloom, handicrafts,
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వర్ డిమాలిష్డ్ టోటలీ. ఈ విధంగా భారతీయ పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీన్ని నేను ఒక ఎకనామిక్ సర్వే రూపంలో మీ ముందు స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ని, ఆ డేటాని మేము ఉంచబోతున్నాను. దాని గురించి కూడా మనం చర్చించుకుందాం. సి, in 1757, so previous question in group 2 in 2017, in 1757 the manufactured output of India is 24.5%. Out of the total output of the world, India occupied 1/4 part of the total produce of the world. See, 24.5%, and that is equal to 4th part of the whole world economy or world output. Coming to 1902, the major impact of the post-industrial revolution. Post-industrial revolution, the Indian economy drastically collapsed, rapidly demolished. చాలా వేగంగా సత్వరంగా నేల కొరిగింది భారతీయ ఆర్థిక వ్యవస్థ, నేలమట్టమైంది 1902కు వచ్చేసరికి. సో ద మ్యానుఫ్యాక్చర్డ్ అవుట్పుట్ ఆఫ్ ఇండియా ఆఫ్ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ ద వరల్డ్ is 2%. See the way that declined to the bottom till 2%. So this is how the Indian economy was destroyed by the British industry and British colonial economy and British drain of wealth. బ్రిటిష్ వారు భారతదేశ సంపదను ముడిసరుకుల రూపంలో బ్రిటన్కి తరలించారు. ఆ రూపంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై దానికి ఛిద్రం వాటిల్లి 24.5% నుంచి 2% తగ్గిపోయిందంటే బ్రిటిష్ వారు ఏ స్థాయిలో భారతదేశానికి దోపిడీ చేశారు, ఏ రూపంలో, ముడిసరుకుల రూపంలో కావచ్చు, సంపద రూపంలో కావచ్చు, ఏ రూపంలో భారతదేశాన్ని దోపిడీ చేసి భారతదేశంలో పారిశ్రామికీకరణను పూర్తి స్థాయిలో దెబ్బతీసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యపరిచిన, నీరు గార్చిన దాఖలాలు స్టాటిస్టికల్ రూపంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది, ఈ గణాంకాల రూపంలో మనకి తెలుస్తుంది.